ఆశ వైపు చిన్న అడుగు. అనగనగా సత్యవేడు అనే గ్రామంలో చిన్న అనే 12 బాలుడు నివసించేవాడు. అతనిది ఒక చిన్న పూరి గుడిసె. అతనికి బంధువులు, స్నేహితులు అంటూ ఎవ్వరూ లేరు. ఒంటరిగా జీవించేవాడు. తెల్లవారుజామునే మేల్కునేవాడు. అన్ని పనులు అతనే చేసుకునేవాడు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకునేవాడు. అలాగే అతని ఇంటి నుంచి నీరు కోసం దూరంగా ఉన్న బావి దగ్గరకు వెళ్ళి ఒక రాగి బిందెతో నీళ్లు తెచ్చుకునేవాడు. ఆ బిందె చాలా పెద్దది, తన శరీరానికి మించి ఉంటుంది. ప్రతి అడుగు అతని చిన్ని భుజాలపై భారాన్ని గుర్తు చేసేది. చిన్న తన రోజువారీ పనులన్నీ చూసుకొని సాయంత్రం అయ్యాక చాలా అలసటిగా ఉండేవాడు. ఒంటరితనం అనేది తన వెన్నంటే ఉండే నీడలా వెంటాడేది. ఆ చిన్ని మనసులో ఎన్నో ప్రశ్నలు. ఒకరోజు చిన్న తన పనులు ముగించుకొని వెళ్తుండగా దారిలో సీతయ్య తాత టీ బండి కనిపిస్తే ఆగి అక్కడ కూర్చుంటాడు. సీతయ్య తాత మొహంలో ఎప్పుడూ ఒక దయ ఉండేది. ఏంటి చిన్న, ఈరోజు చాలా తొందరగా వచ్చినట్టున్నావు అని సీతయ్య తాత అడిగి, చూడు చిన్న, ఈ ప్రపంచంలో నువ్వు ఎంత బలంగా ఉన్నావో నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు పోషించుకోవడం అనేది ఎంత పెద్ద ధైర్యమో నీకు తెలుసా? ఈ వయసులో ఎవరి సాయం లేకుండా అన్ని పనులు చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అన్నీ ఉండి, అందరూ ఉండి కూడా చాలామంది కష్టపడి బ్రతికేందుకు ధైర్యం చెయ్యలేక ఎవరొకరి మీదనో ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. అలాంటి ఈ లోకంలో నువ్వు ఒక గొప్ప సాధకుడివి అని అంటాడు. ఆ మాటలు చిన్న మనసులో బలంగా నాటుకుపోతాయి. అలా ఆలోచిస్తూ చిన్న ఇంటి ముఖం పడతాడు. ఆ రోజు రాత్రివేళ ఒక పెద్ద గాలివాన రావడంతో చిన్న నివసిస్తున్న గుడిసె పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి పడడంతో గుడిసెపై కప్పు కొంత భాగం కూలి కింద పడిపోతుంది. దీంతో చిన్న ఆశలన్నీ విచ్ఛిన్నమయ్యాయి. అప్పుడు చిన్నాకు సీతయ్య తాత మాటలు గుర్తొస్తాయి. ధైర్యం అనేది పెద్ద పనులు చేయడంలో కాదు, ప్రతిరోజు మళ్ళీ లేచి నిలబడడంలో ఉంటుంది అని పొద్దున్నే లేచి కష్టపడి ఒంటరిగానే గుడిసెపై పడిన కొమ్మను తొలగించాడు. ఆ పాత కప్పు స్థానంలో గడ్డిని పేర్చాడు. తిరిగి మునపటిలా తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆ చిన్ని చేతులు అలసిపోయినా అతని ముఖంలో చిరునవ్వు వికసించింది. ఈ విజయం తన సొంత విజయం. సూర్యాస్తమయం అయింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చిన్న ఒంటరిగా లేడు. చిన్న భుజాలపై భారం ఉండవచ్చు, కానీ ఇప్పుడు తన గుండెల్లో ఆశ, ధైర్యం ఇవి రెండు తోడుగా ఉన్నాయి. ఇక చిన్న రేపటి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాగే ప్రతి ఒక్కరూ తమ గుండెల్లో ధైర్యానికి చోటు ఇచ్చి తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు మీ చిన్ని అడుగులను ఈ చిన్నలాగే మొదలుపెట్టండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నన్ను సపోర్ట్ చేయండి.